Please subscribe to 7 Media. తీసి ప్రసన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్, ఇంత మంచి సినిమా తీసి ఒక ఎడిట్ చేసి మీరు మాట్లాడుకునేలా. డైరెక్టర్ మాది ఎన్నో సంవత్సరాల ప్రయాణం. తనకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మెయిన్ మా గురుగారు మాతంకే వెంకటేశ్వర, ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సారీ, నేను ఇంకా ఎక్కువ మాట్లాడకపోతున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు ఆహ్వానం. మూవీ చూసిన తర్వాత స్టార్ కాస్ట్, క్రూ అంతా వెయిట్ చేస్తున్నారు బయట. అప్పుడెప్పుడు సాగర్ సంగమంకి కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. దాని తర్వాత రుద్రవీణకి కొంచెం చెమ్మగిలినాయి కళ్ళు. ఈ సినిమాకి 2-3 సార్లు ఖర్చు వెతుక్కున్న రోజు అన్లక్కీగా ఖర్చు తెచ్చుకోలేదు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నివేత గారు కనిపించారు, విశ్వ గారు కనిపించారు, డైరెక్టర్ గారు కనిపించారు. కరెక్ట్గా 3 months బ్యాక్ 2024 15th or 16th July సినిమా చూసిన 3 months బ్యాక్ మా పెద్ద పాపకి డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వచ్చి హిందీలో 38.5 వచ్చింది. స్కూల్లో పిలిపించి క్లాస్ రూమ్లో విడిగా మాట్లాడారు. మళ్ళీ రాయాలి సార్ ఎగ్జామ్, అది ఇది అని చెప్పారు. కట్ చేస్తే తను నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ గ్రేడ్లో 96 తెచ్చుకుంది హిందీలో. అది ఇక్కడ కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి విశ్వ గారితో మాట్లాడుతున్నాను, హీరోయిన్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇలా చూస్తున్నారు. ఇది ఏదో బాగా కనెక్ట్ అయిపోయాడు, ఇది క్లోజ్ అయిపోయిందని అర్థమైపోయింది వాళ్ళకి. అర్థమైనప్పుడు వాళ్ళ మనసులో ఒక చిన్న హార్ట్తో నవ్వుతాం కదా, మామూలుగా ఫ్రెండ్స్ జోకులు వేసుకునేటప్పుడు నవ్వు వేరు, హృదయ పొరల్లోంచి వచ్చే నవ్వు వేరు. ఓకే, అయిపోయింది, డన్ అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. నా కళ్ళు చూసి చెప్పేశారు వాళ్ళు, ఇది క్లోజ్ అని చెప్పి. సునీల్ గారు, ప్రవీణ్ గారు, రాణా గారు, విశ్వ గారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ అప్పటి నుంచి నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఎంత కనెక్ట్ అయ్యారంటే నేను సెకండ్ టైం కూడా ఈ సినిమా ప్రివ్యూ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఒక్కడనే వచ్చాను కదండి, ఈసారి ఫ్యామిలీతో వస్తాను అని చెప్పాను. ఇది ఇంతకుముందు ఫంక్షన్లో కూడా చెప్పినట్టున్నాను. అప్పుడు ఫ్యామిలీతో వచ్చాను. ఫ్యామిలీతో వచ్చినప్పుడు నివేత గారు పేపర్స్ వెనక దాచుకుని తలుపు తీసి విశ్వ గారి దగ్గరికి వస్తారు. నివేత గారు ఇలా పేపర్ తీసి ఇలా ముందు పెట్టే లోపే మా పిల్లలిద్దరు పప్పా 10th class పాస్ అయిపోయింది హీరోయిన్ అంటుంటే డన్, క్లోజ్ చేసేయాలి, డీల్ క్లోజ్ చేసేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. థియేటర్లో ఒక్కళ్ళి సినిమా చూసి డీల్ క్లోజ్ చేయడం చాలా కష్టం అండి. మీరు అనుకుంటారు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఒక సినిమా చూసేస్తాడు, గబగబా ఏదో క్యాల్కులేషన్ చేసేసుకుంటాడు, ఆర్పు అంటాడు, ఆర్ఓఐ అంటాడు, రెవెన్యూ అంటాడు, సబ్స్క్రిప్షన్స్ అంటాడు అని చెప్పి ఏదో మ్యాథమెటిక్స్ లాజిక్స్ చూసుకుంటారు అనుకుంటారు. మ్యాథమెటిక్స్ లాజిక్స్ లెంత్లు కాదండి, డెప్త్ చూడాలి. కంటెంట్లో డెప్త్ చూడాలి. లెంత్ ఎంత ఉంది, బ్రెత్ ఎంత ఉంది అని చెప్పి మ్యాథమెటిక్స్ కాదు మేము చేసేది. కంటెంట్లో డెప్త్ ఎంత ఉంది అని చెప్పి చూస్తాం. వణుకుతున్నాను చూడండి, కనెక్ట్ అయ్యాను కదా, వణుకుతున్నాను, చెయ్యి కూడా వణుకుతుంది. చాలా రోజుల తర్వాత కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చిన సినిమా గురించి మా మేనేజ్మెంట్ని కన్విన్స్ చేయడానికి నాకు తెలుగు అవసరమైంది. జనరల్గా మ్యాథమెటిక్స్లో మాట్లాడతాం మేము, ఈ సినిమాని కన్విన్స్ చేయడానికి స్పష్టమైన తెలుగు అవసరమైంది. లక్కీగా తెలుగు వచ్చు కాబట్టి తెలుగులో పద్ధతిగా కన్విన్స్ చేసి క్లోజ్ చేసి గద్దర్ అవార్డ్స్ ఎప్పుడైతే వచ్చినాయో మళ్ళీ ఇదే స్టేజ్ మీద వచ్చాను, మాట్లాడాను. అప్పుడు నాకేంటంటే స్టేట్ ర్యాంకర్ని నేను, వీళ్ళకి కాదు అవార్డు వచ్చింది, నాకు వచ్చినట్టు ఫీల్ అయ్యా. నేను స్టేట్ ర్యాంకర్ అని ఫీల్ అయ్యా. ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చిందో నేనే నేషనల్ ర్యాంకర్ని అని ఫీల్ అయ్యా, టాపర్ని అని ఫీల్ అయ్యా. టాప్ 10 కాదు, టాప్ 1, స్టేట్ ర్యాంకర్ని కాదు, నేషనల్ ర్యాంకర్ని కూడా అని ఫీల్ అయ్యా. ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా ఎన్నెన్ని అవార్డ్స్ ఉన్నాయో అన్నిటికీ ట్రై చేస్తూనే ఉండండి.
నిరంతర వార్తా స్రవంతి TV9 లాగా నిరంతర అవార్డుల స్రవంతి 35 చిన్న కథ కాదు. చాలామంది 35 చిన్న కథ కాదు అంటున్నారు, 35 చిన్న కథ కాదు అంటే ఇంకా తెలుగుతనం బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం కుళ్ళేసింది నాకు. నిజంగా నేను ఎలా చూపించాలనుకున్నానో చూపించలేకపోయాను, అలా నందు చూపించాడు అనిపించింది నాకు. లిటరలీ ఆ ఇల్లు ఎవరో ఉంటున్న ఇల్లులా ఉంటుంది, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు వాడే వస్తువులు అవన్నీ నిజంగా మనుషులు అందులో బతుకుతున్నారన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అలాంటి ఒక వరల్డ్ని క్రియేట్ చేయటము, అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ స్క్రీన్ మీద క్రియేట్ చేయడం చాలా 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 టఫ్. అది సీజీ చేయడం చాలా తేలిక, అవి చేయడమే చాలా కష్టము. అది నందు చేశాడు. నాకు అది చూస్తున్నప్పుడు నిజంగా నా చిన్నప్పుడు నా ఫ్యామిలీ నేను చూస్తున్నట్టు అనిపించింది, అమ్మ నాన్న ఇద్దరం పిల్లలం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. విశ్వ దాంట్లో చేసిన తీరు, నివేత తను పర్ఫామ్ చేసిన తీరు, అండ్ పిల్లలు వీళ్ళు ఏం చెప్పి చేయించారో నాకు తెలియదు, అంత బాగా ఎలా తీసుకొచ్చాడో. థ్యాంక్ యూ నందు ఫర్ మేకింగ్ దట్ ఫిల్మ్. నాకు చాలా నచ్చిన సినిమాలో అదొకటి. పోతే ఈరోజు ఈవెంట్ 35ని అది సినిమాగా వదిలేయకుండా దాని స్క్రీన్ ప్లేని బుక్ లాగా తీసుకురావటం ఇస్ చాలా మంచి ఆలోచన అది. Firstly, congrats to the whole team for winning these awards for the child artist and the child film. Ante anchor mentioned chesaru, but it took us more than 30 years to get an award like this, and it took a team like this to bring that award back home. Chala happy ga undi. I was andru most of the filmmakers or the actors chala chinna vayasulone they have build these big hopes. ఫిల్మ్ మేకర్ అవుదామని, లేదంటే రైటర్ అవుదామని, ఒక టైప్ ఆఫ్ కథ చెప్దామని చాలామంది చిన్న చిన్న ఊర్ల నుంచి వాటి నుంచి వస్తారు. అండ్ సమ్ టైమ్స్ వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు ఇండస్ట్రీ మార్కెట్ వల్ల, లేదంటే ఎవరో చెప్పిన దాని వల్ల ఇలా అవుతుందో అలా అవుతుందో అని మనకి ఎదురులే ఆ దారిలో వెళ్తే మనం సక్సెస్ అవ్వలేమేమో అని. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ దట్ రే ఆఫ్ హోప్ దట్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నువ్వు కథ చెప్పాలి చిన్నదా పెద్దదాని వదిలేసి ద కైండ్ ఆఫ్ స్టోరీ యూ వాంట్ టు టెల్ చెప్తే ఇట్ రీప్ రిజల్ట్స్ అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇట్స్ అ బిగ్ హోప్ ఫర్ అ లాట్ ఆఫ్ స్మాల్ ఫిల్మ్స్. కరెక్ట్గా చేస్తే వెన్ it proved, and I'm very happy that it's happening in our industry. And coming to the team, Vishwadev is నా చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరం విశాఖపట్నంలో సేమ్ కాలనీలో పెరిగాము, ఇద్దరం ఒకే కైండ్ ఆఫ్ మ్యూజిక్ విన్నాము, ఒకే బండి మీద తిరిగాము, అన్నీ కలిసే చేసాం. సో అప్పుడు అనుకునే వాళ్ళు ఇద్దరం సినిమాల ఇండస్ట్రీలోకి రావాలి, కానీ ఏం చేద్దాం అన్నది క్లారిటీ. షార్ట్ ఫిల్మ్స్ కూడా కలిసే చేసాం, ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్. సో అప్పుడు ఏదో చిన్న హోప్ ఉండేది, ఏదో చదువుద్దేమో సినిమాలని. బట్ నౌ వేర్ వీ స్టాండ్ బోత్ ఆఫ్ us is something that I'm really proud of him as an actor, and I'm a director. But it for Vishu to become the person that you people love, that is done by Nandu, and fabulous job. Enta real ga Vissu la kanipichadaniki inni cinemalu pattindi. But I think when you write the right character, you can see the true person. I know what heart went into this story as a producer and also as an actor for Vishwadev. Kudos to you, brother, and the entire team, Prasanna Garu, Vivek Sagar, and all the cast in the film, and the child artist. We should speak about him. ఎంత బాగా చేశాడు. నేను చాలాసార్లు నందుతో అన్నా, తారే జమీన్ పర్ తర్వాత అంత బాగా someone performed on screen who's such a young age and without much experience అంత కన్విన్స్ చేయగలిగాడు. I think it's a great job. And all the love, ఇప్పుడు దాకా వస్తున్న జాబ్, ఇంకా వస్తున్న లవ్, ఎవ్రీథింగ్ ఇస్ డిజర్వ్డ్. అండ్ ఐ వుడ్ వాంట్ దెమ్ టు గెట్ మోర్ అవార్డ్స్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ ప్రౌడ్. మన సినిమా అని చెప్పుకునే ఒక సినిమా వచ్చింది, అండ్ వీ షుడ్ బి రియలీ సెలబ్రేటింగ్ దిస్ మూమెంట్. అండ్ ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ దట్ ఒక స్క్రీన్ రైటింగ్ బుక్, ఒక స్క్రీన్ ప్లే బుక్ ఒకటి దర్ పబ్లిషింగ్. ఇట్ షుడ్ బి లాట్ ఆఫ్ హెల్ప్ఫుల్. ఐ వుడ్ వాంట్ టు రీడ్ వాట్ ఇట్ how it happened, like on the screen, how it translated. I would want to read and tell you, Nandu. Thanks for having me here. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటిదాకా మనం ఏమంటారు, చాలా నవలని సినిమాలుగా చేయడం చూసుంటాం మనం, ఎత్తన్పూడి గారివి, ఎండమూరి గారివి ఇలాగా. కానీ ఒక సినిమాని ఒక బుక్గా పబ్లిష్ చేస్తున్నారంటే నా సినిమా ఎంత ప్రత్యేకం అర్థమవుతుంది.
ఈ ఆల్మోస్ట్ ఒక 2020లో నా సినిమా ప్రయత్నాల్లో నేను ఉంటున్నప్పుడే ఈ 35 అని ఒక సినిమా గురించి వింటూ ఉండేవాడిని. అట్లా అవుతూ ఉండగా 2023-24 టైంలో నా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడే తన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఒకే చోట అవుతూ ఉండేది. అక్కడ విశ్వదేవ్ గారిని, నందుని కలిశాను ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది. మేము ఇద్దరం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, కథలు డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. బట్ ఇదంతా మా ఇద్దరికి ఆల్రెడీ తెలిసిన విషయమే. బట్ వాట్ యూ డోంట్ నో అంటే, నువ్వు సక్సెస్ అయిన ప్రతిసారి ఎక్కడో ఒక కార్నర్ నేను సక్సెస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది బ్రో. సో అండ్ నువ్వు నీ ఆర్ట్, నీ క్రాఫ్ట్ మీన్ మచ్ మోర్ దెన్ యూ థింక్ ఇట్ ఈస్ టు మీ. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శశాంక్. నేను డార్క్ చాక్లెట్ అనే ఒక సినిమా డైరెక్ట్ చేశాను, స్టారింగ్ విశ్వదేవ్. విశ్వదేవ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. జస్ట్ లిటిల్ యానెక్డోట్ 35 గురించి ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఏం మాట్లాడి ఆలోచిస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. లైక్ ఫ్యూ ఇయర్స్ కాబట్టి మల్లిక్రామ్ నేను విశ్వ కలిసినప్పుడు ఎవర్ ఆస్కింగ్ లైక్ ఏం చేస్తున్నావు అంటే 35 అని ఒక సినిమా, ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీ అంటే మీ ఇద్దరం ఒకరి మొగాలు చూసుకున్నాం. మళ్ళీ నేను ఫ్యామిలీ మూవీస్ అంటాడు ఏంటి, ఇప్పుడు ట్రెండ్ అది కాదు కదా, ఏంటి ఏం మాట్లాడుతున్నాడు, ఐ షూర్ టైప్లో అడిగితే ట్రెండ్ లేదేం లేదు, చూపిస్తా మీకేంటో చూపిస్తా అన్నాడు. మొత్తం కంట్రీ అంతా చూపించేశాడు. సో హ్యాపీ ఫర్ యూ విశ్వ. నందు అమేజింగ్. నిన్నే ఫర్ సమ్ పర్టికులర్ రీజన్ నిన్నే చూసా 35 3 సార్లు ఏడ్చాను చూస్తూ అమేజింగ్. అండ్ రీసెంట్గా కూడా లైక్ ఐ స్టార్టెడ్ రీడింగ్, ట్రైయింగ్ టు రీడ్. తెలుగులో కొంచెం సాహిత్యం కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి అని ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 2-3 బుక్లు కొనుక్కుని ఆర్డర్ చేశా. బట్ ఐ థింక్ I would rather start with this one. Congratulations on the book launch. Thanks. Is anybody, but my wife saw this film in Visakhapatnam and she just cried in the theater and she said you have to watch it. And I watched the film and it was a magical experience. అంటే నన్ను నా చిన్నప్పటి టైంకి అలా తీసుకెళ్ళిపోయింది. నేను ఇప్పటివరకు ఎవరితో చెప్పుకోలేని ఒక ఐడియా, నేను నాతోనే ఉన్న ఒక ఐడియా వేరే మనిషి నాతో మాట్లాడితే ఎలా ఉంటుందో, దట్ ఈస్ వాట్ ద ఫిలిం గేవ్ మీ. దాన్నే మనం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటాం. అండ్ వెరీ వెరీ రేర్లీ నా మదర్ లాంగ్వేజ్లో ఒక ఫిలిం నాకు అలా ఇవ్వడం ఇట్స్ వెరీ రేర్. సో ఆ తర్వాత నందు అంటే ఎవరేంటో తెలుసుకొని ఐ చెక్ ఇట్ అవుట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అప్పటి నుంచి వి కీప్ టాకింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. ఒక కొలమానం ఉంటుంది నాకు ఎప్పుడు, ఇట్స్ వెరీ స్టూపిడ్ కొలమానం, బట్ ఇట్స్ లైక్ ఒక సినిమా నాకు నచ్చింది కరెక్టే, ఇదే స్క్రిప్ట్ నాకు ఎవరైనా పట్టుకొస్తే నేను చేస్తాను లేదా, ఇట్స్ అ వెరీ స్ట్రేంజ్ మెట్రిక్. బట్ ఎవరైనా ఈ స్క్రిప్ట్ నాకు పట్టుకొచ్చామంటే ఐ విల్ బీ వెరీ మ్యాడ్ టు డైరెక్ట్. ఇది అంత మంచి స్క్రిప్ట్ బికాస్ ఇట్ టాక్స్ అబౌట్ సమ్ రియలీ ఇంట్రెస్టింగ్ ఐడియాస్. ఇట్ టాక్స్ అబౌట్ క్యూరియాసిటీ, పేరెంటల్. దీస్ ఆర్ వెరీ వెరీ రేర్ ఐడియాస్. వీటిని ఒక ఎంగేజింగ్ ఎమోషనల్ నరేటివ్లో పెట్టి ఈ స్క్రీన్ ప్లే అసలు మార్కెట్ పరంగా కొన్ని లెక్కలు వేసుకుంటే దిస్ ఇస్ నాట్ ద ఫిలిం యూ షుడ్ బీ రైటింగ్ ఇట్, బట్ హీ డేర్డ్ టు సిట్ అండ్ రైట్ ఇట్ అండ్ హీ వర్క్డ్ అ లాట్ టు గెట్ ద ఫండింగ్ అండ్ మేక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్. ఐ డోంట్ నో, చాలామంది రిజెక్ట్ చేసి ఉంటారు, మళ్ళీ చేసి ఉంటాడు. దానికి ఎంత మెంటల్ రెసిలియన్స్ ఉండాలి. దాని అన్నిటికీ వర్తీ ఇస్ దిస్ నేషనల్ అవార్డ్. సో కంగ్రాచులేషన్స్ గైస్, వాట్ ఎవర్ యూ గైస్ డిడ్. సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇంత మెటీరియల్ని ఈ స్క్రీన్ ప్లే చాలాసార్లు ఇలాంటివి బయటకి మనకి యాక్సెస్ దొరకవు. సో ఎంతూజియాస్ట్స్కి కానీ, బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్కి కానీ, పీపుల్ హూ వాంట్స్ టు రైట్, పర్చేస్ దిస్ బుక్. ఐ సజెస్ట్ యూ పర్చేస్ దిస్, రీడ్ ఇట్, స్టడీ ఇట్, వాచ్ ద ఫిలిం. లైన్ చూడండి, డైలాగ్ చూడండి, ఏం చేంజ్ అయిందో చూడండి. దీస్ ఆర్ సోర్సెస్ టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్. సో దట్స్ వాట్ ఈస్ ఐ వుడ్ సజెస్ట్ టు బై దిస్ బుక్. సో నేనైతే కొనుక్కోవడానికి వచ్చాను బుక్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీ. సో కొనుక్కొని వెళ్తాను. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైటర్గా నా ఫస్ట్ వర్క్. సో ఆవిడ డైలాగ్ రైటర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు రైట్ డైలాగ్స్, కానీ ఇలాంటి దాంట్లో మాట్లాడడం అన్నది లిటిల్ టఫ్ అనిపిస్తుంది. ఈ నా ఫస్ట్ వర్క్ కావడం వల్ల చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలి, బట్ ఐ డోంట్ టేక్ దిస్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. బట్ ఫస్ట్ థ్యాంక్స్ నందుకే చెప్పాలి ఫర్ 2 reasons అండి. ఫస్ట్, నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దానికి. సెకండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, నాకు రైటింగ్ చాలా ఈజీ చేసేసింది దానికి.
ఎందుకు అంటే వెరీ ఫస్ట్ డే వెన్ ఐ మెట్ హెమ్, అన్న నాకు డైలాగ్స్ ఎలా కావాలి అంటే అని ఒక చిన్న ఇది చెప్పాడు. నాకు పంచ్ డైలాగులు వద్దు, నాకు ప్రాస వద్దు, హై వోల్టేజ్ ఎమోషన్ డైలాగ్స్ అస్సలు వద్దు, ఇవే వద్దు. ఒక మనిషి సాటి మనిషితో మాట్లాడేలా మనసు నుండి మాట రావాలి, నోట్లో పలికేటట్టు ఉండాలి. అదేంటి నోట్లో పలికేటట్టు ఉండాలి అని అంటే, అన్న ఇదంతా చిన్నపిల్లల మాటలున్నా పెద్ద మాటలు మాట్లాడేస్తే తెలుగు వాళ్ళు మాట్లాడలేరు అని. ఈ మాట ఆ రోజుతో ఆగలేదు. నేను రాసిన ప్రతి లైన్కి ఆ మేటర్ ఉంటుంది. అన్న ఇది 10 ఏళ్ళు ఉన్న పిల్లోడు మాట్లాడే మాటేనా, ఆలోచించు. ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న నివేద ఇలా, అంటే అప్పుడు మేము నివేద హౌస్ వైఫ్గా ఉన్న ఆవిడ మాట్లాడే మాటేనా ఇది. సో ప్రతి దానికి ఒక మీటర్ ఉంటుందన్నమాట. అసలు ఎంత పర్ఫెక్షన్ ఉంటుందంటే ఆ క్లారిటీ అసలు నాకు బాగా నచ్చి రాసింటాను, కానీ ఆయన క్లారిటీ వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ అది చూశాక అప్పుడు అర్థమవుతుంది, ఓహో నందు వాట్ హీ ఈజ్ అన్నది. ఇది నాకు ఒక్కసారి జరిగిన ఎక్స్పీరియన్స్ కాదండి. రాసిన అన్ని నాళ్ళు ఎన్ని వర్షన్స్ రాసామో ప్రతి వర్షన్లో నాకు కలిగిన అనుభవం అండి ఇది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, అది నాకు అర్థం కాదు దాన్ని ఎలా చెప్పాలి అన్నది. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎవరో ఒకరు సినిమా చూశాను అని ఏదో మెసేజ్ రాస్తుంటారు. అందరు రాసే మెసేజ్లో ఒక కామన్ వర్డ్ ఏమంటే చూసి ఏడ్చాము. ఆ మాట విన్న వెంటనే చదివిన వెంటనే తెలియని ఆనందం వస్తుంది. అదేం సాటిస్టిక్ ప్లెజర్ అని నాకు తెలియదు. ఓకే, ఒకడు ఏడ్చాడంటే నేను ఆనందపడ్డాను. గమనించాలంటే ఇప్పుడు ఎంతమంది మాట్లాడారో ప్రతి ఒక్కరు మాట్లాడిన మాటలో ఒక కామన్ వర్డ్ ఏమంటే మేము ఏడ్చాము. ఓకే, సో మళ్ళా కూడా ఆనందమే దాంట్లో. సో ఒక ఏడుపులో ఏం ఆనందం అంటే ఆనందం చెప్పాలి. ఓకే, స్పెషల్ థ్యాంక్స్ కన్నా స్పెషల్ కంగ్రాట్స్ ఎవరికంటే అరుణ్ కండి. ఎందుకంటే నా జర్నీ అరుణ్తో వాస్ క్వైట్ డిఫరెంట్. ఎంత ప్రాంప్ట్గా ఉండేవాడంటే, మేము డైలాగ్ ట్రైనింగ్ చేసేటప్పుడు షార్ప్ క్లాస్ అయిన వెంటనే స్కూల్కి వెళ్ళాలన్నమాట, రెడీ అయిపోయి కూర్చునేవాడు. ఒక్క క్లాస్ మిస్ అయ్యేవాడు కాదు. అసలు ఎంత టూ గుడ్ అంటే అసలు మూవీ మీద అతనికి ఉన్న అండర్స్టాండింగ్ అసలు నేను చెప్పలేను. ఒకసారి ఎప్పుడైనా కాస్త ఎక్కువ ఏడ్చాడు అనుకో, అరే అంత కాదురా అంటే మళ్ళీ దాంట్లో నాకు స్టేజెస్ చూపించేవాడు, ఇది ఓకేనా నీకు, ఇది ఓకేనా నీకు అని. నాకైతే అస్సలు షాక్. అసలు ఒక మామూలు యాక్ట్ చేస్తూ ఇలా ఆగిపోయి షార్ట్ కట్ అయితే నెక్స్ట్ కంటిన్యూటీ ఆ వేలు ఇలా ఉంటే ఆ వేలు అక్కడి నుంచే పెట్టుకుని ఉంటాడు. అది అసలు ఎలా అలా గుర్తుపెట్టుకుంటాడు నాకు తెలియదు. ప్రతి సీన్ మీద అసలు కెమెరాలు 4 ఉంటే ప్రతి కెమెరా మీద ఏది ఏ డైరెక్షన్లో ఉంది, ఎక్కడ దేనికి ఎక్స్ప్రెషన్ ఎటువైపు చూపించాలి అన్నది చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఐ రియలీ డోంట్ నో, ఇట్స్ అ లాంగ్ జర్నీ ఫర్ హిమ్. దిస్ ఇస్ ఓన్లీ ఎ బిగినింగ్ వాట్ హీ మేడ్ సో ఫార్. ట్రస్ట్ మై వర్డ్స్. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ రోజు మనకు ఇంకొక స్పెషల్ అవార్డు అందుకున్న అరుణ్కి ఒక్కసారి అందరం గట్టిగా చెప్పట్లు. అరుణ్, నేను చిన్న క్వశ్చన్ అడగాలి. నీ భుజాలు ఏమన్నా ఎప్పుడున్నాయా? అంటే ఇంత చిన్న వయసులో నేషనల్ అవార్డు లాంటి పెద్ద అవార్డు అండ్ ఫేమ్ మోస్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా, చాలా ప్రైడ్గా ఉంది. వావ్, వి ఆర్ ఆల్సో సో ప్రౌడ్ ఆఫ్ యు అరుణ్. ప్లీజ్ స్టార్ట్. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా ప్రైడ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ మూవీలోనే ద మోస్ట్ సీనియర్ యాక్టర్స్ భాగ్యరాజ్ సార్తో గౌతమి మ్యామ్తో యాక్ట్ చేశానంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సార్ కూడా ఉంటే బాగుండేది. వి మిస్ యూ సార్. మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మా సరస్వతి అమ్మ కూడా ఉంటే బాగుండేది. బాబాయ్ 35 పార్ట్ 2 ఇప్పుడు. ఇంకో నేషనల్ అవార్డు కొడదామనా? యా, 70 కాదు, కొంచెం చేంజెస్లో 90. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అవార్డు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా 35 టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వీడు అన్నట్టు ప్రౌడ్ మూమెంట్ అండి ఇది మా 35 టీం అందరికీ. నాకు 2015లో ఆనందనగర్ కాలనీలో ఒక 20 minutes చెప్పాడండి ఈ కథ. 2015 చిన్న కథగా చెప్పాడు నాకు ఈ లైన్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ కథ స్టార్టింగ్. ఇప్పుడు నేషనల్ రేంజ్ తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో నిలబెట్టాడు సినిమాని.
ఈ 10 ఏళ్ళ జర్నీలో నేను చూశాను సార్, మనోడి జర్నీ మొత్తం నేను చూశాను. అడుగులు కష్టాలు ఇక చాలా చాలా ఉన్నాయి. నిజంగా నిన్నటి వరకు అనిపించింది అంటే ఈ 10 years జర్నీ వచ్చా నిజంగా ఒక ఇన్స్పిరేషన్, ఆదర్శం ఇది. ఎందుకంటే నాకు తెలుసు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. నేను ఎవరో మొన్న ఈవెంట్లో ఒక ఇంటర్వ్యూ చెప్పండి 10 years జర్నీ అన్నారు. డెఫినెట్లీ చెప్తే ఇప్పుడు నేను చెప్పిన మాట నిజంగా ఆదర్శంగానే అనిపిస్తుందండి. ఎందుకంటే దగ్గర నుంచి చూసినోండి కాబట్టి నాకు తెలుసు అది. అండ్ అక్కంటే నాకు ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ స్నేహం అండి పరిచయం. అంటుంటారు కదా చిరుగని చొక్కాయిని తడుకో ఒక మంచి పుస్తకం కనుక్కో అని. నిజంగా నందు ఒక మంచి పుస్తకం అలాంటిదండి. అందులో చాలా చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. అంటే స్నేహం గురించి, క్రియేటివ్ పరంగా, ఇంకా లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రతిదీ ఉంటుంది. నిజంగా ఒక మంచి పుస్తకం అంటాడు. నిజంగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడంలో అందులో నేను ఒక చిన్న పార్ట్ అవ్వడం, ఒక ఫస్ట్ ఎడీగా వచ్చేసింది ఈ సినిమాకి నేను. నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండి. నెక్స్ట్ అరుణ్ వీడియో ఫస్ట్ ఆడిషన్కి వచ్చిన వాళ్ళలో ఫస్ట్ వీడియో వచ్చాడండి. వీడియో సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్ ఆడిషన్కి వచ్చినాడండి. కరెక్ట్గా నాకు డేట్ గుర్తులేదురా, ఫస్ట్ వీడియో వచ్చాడండి. నిజంగా వెరీ హ్యాపీ రా అబ్బాయి. నిజంగా మీ పేరెంట్స్ సంకల్పం చాలా గట్టిది. నేషనల్ అవార్డు కొట్టు, ఇంకా చాలా అవార్డ్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. చదువు కూడా బాగా చదువుకో, షూటింగ్లో కాకుండా. ఓకే ఓకే. అండ్ యాక్చువల్లీ ఈ సినిమా చాలామంది థియేటర్లో మిస్ అయ్యారండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక పోస్ట్ చూశాను. ఒక పేరెంట్ 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. వాళ్ళ పేరెంట్స్తో ఓటీటీలో చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు పిల్లలు సినిమా అయిపోయిన తర్వాత 1 గంట సేపు చదువుకున్నారంటండి. అంటే ఆయన చాలా భావోద్వేగం ఫీల్ అయ్యి ఆ పోస్ట్ పెట్టారనమాట. ఆ పోస్ట్ చదివినప్పుడు నిజమే కదా, చాలా సినిమా అనేది మంచి ఇన్స్పైర్ చేసింది. అంటే ఈ రోజున 2 పిల్లలు చాలా మంది ఇన్స్పైర్ అయ్యిందని నాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అందరూ నా పోస్టులు పెడతా ఉంటే అవి చూస్తుంటే చాలా నిజంగా అది అంటే యాక్చువల్లీ మన హ్యాపీ డేస్ అంటాం కదా, ఆనంద బాష్పాలు అవి నిజంగా వచ్చినాయి. సో విశ్వ బ్రో, ఇది కొంచెం రిలీజ్ లాంటిది ఏమైనా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం. ఇదే నాకు మంచి టైం అనిపిస్తుంది. అదే రిక్వెస్ట్ కాదు, డిమాండే వస్తుంది. బాగుంటుంది అంతే కదా. అదే ఇది ఒక సార్, ఇది 35 తరపు నుంచి ఇది లాస్ట్ అప్లికేషన్ రిలీజ్ సార్. November 14 చిల్డ్రన్స్ డేనా, అప్పుడు సెకండ్ చేద్దాం సార్, మళ్ళీ చేద్దాము. అంటే అది రిలీజ్ అదే నిజంగా వెరీ హ్యాపీ. అండ్ నాతో పాటు వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ పేరు అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ యాక్చువల్లీ నేను ఎందుకు చెప్తున్నాను సరే, ఓకే, నాకు కూడా థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఒక స్క్రీన్ ప్లేని ఒక పుస్తకంగా చేసి పబ్లిష్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేమ్ ఐ డోంట్ నో, సారీ. వెంకట సిద్ధారెడ్డి గారికి, వాళ్ళ టీంకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరున, అన్న డైరెక్షన్ అన్న, మల్లిక్ అన్న, వినోద్ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సంజీవ్ గారు, ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. మీరు అరుణ్ని ఫస్ట్లో చూసారు, అంటే డైలాగ్స్ నేర్పిస్తున్న స్టేజ్లో, ట్రైన్ చేస్తున్న స్టేజ్లో. అప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటున్న అరుణ్కి, ఇప్పుడు నేషనల్ అవార్డు గెలుచుకున్న అవార్డ్ విన్నర్ అరుణ్కి మీరు ఏం డిఫరెన్స్ చూసారు? కొంచెం హైట్ అయ్యాడు. అదే చిన్న గమ్మత్తుండ, అంటే దేవుడు మనకి అన్ని ముందుగా రాసి పెడుతూ ఉంటారంట చూసారండి. వీడు వచ్చినప్పుడు సెలెక్టెడే, బట్ ఆ వయసు సరిపోలేదండి. వీడికి కొంచెం చిన్నగా ఉండేవి అన్నమాట. అది కొన్ని పరిస్థితుల వల్ల, అది ఏం జరిగిందో మనం మంచిగా అంటారు కదా, కొన్ని పరిస్థితుల వల్ల ఫ్యూ మంత్స్ కొంచెం హోల్డ్ అయ్యింది. అది ఒక సంవత్సరం హోల్డ్ అయ్యింది. హోల్డ్ అయిన తర్వాత అప్పుడు కరెక్ట్ గా ఏజ్కి వచ్చాడు. ఈ క్యారెక్టర్ నీకే రాసి పెట్టింది, అవార్డు నీకు రావాలనే ఉంది. అదే మన ఏం జరిగినా మనం మంచిగా అనడంలో ఇది ఒక వీడి ఎగ్జాంపుల్ అన్నమాట. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మన విశ్వదేవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి, మీడియాకి, నా ఫేవరెట్ డైరెక్టర్స్ ఆన్ స్టేజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్.
మా శ్రీనివాస్ బాలబొమ్మల గారికి, అందరికి, మా సినిమా కొనుక్కున్న వాళ్ళకి, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి, జీ వాళ్ళకి, మా స్పిరిట్ మీడియా వండర్ఫుల్ టీమ్, స్పిరిట్ మీడియా ప్రవీణ్ గారు, రాజీవ్ గారు, ఎవ్రీబడి, శివ, ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు, రానా దగ్గుబాటి గారు, సురేష్ ప్రొడక్షన్, సురేష్ బాబు గారు, వీళ్ళందరూ ఈ సినిమా వెనకాల ఒక నిలబడ్డారంటే ఇది నిజంగానే చిన్న కథ కాదు. ఇంత దూరం తీసుకొచ్చారు. ఇందాక జస్ట్ వాంట్ టు సే, ఇందాక అందరూ ఎమోషనల్ అవుతున్నారు, అది మీకు ఏదో ఒక రకమైన ప్రెషర్ వస్తున్నారు అన్నారు. దానికి నా సమాధానం ఏంటంటే, ఒక సినిమా అనేది చాలాసార్లు నేను సిద్ధు మాట్లాడుకుంటున్నాం, బాబా ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఇదంతా హార్డ్ డిస్క్లోనే ఉంటుంది, ముట్టుకోలేము ఏమి, ఇట్స్ నాట్ అ విజిబుల్ థింగ్, ఇట్స్ జస్ట్ ఒక స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసే ఒక ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్. ఏంటి అసలు దీని ఎసెట్ వాల్యూ ఏంటి, ఇది అది అనుకున్నాం. ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, మనం హ్యూమన్ అని గుర్తు చేసే ఒక ఎక్స్పీరియన్స్ ఒక సినిమా ఇవ్వగలదు. మనం హ్యూమన్, మన లోపల కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ రోజు సినిమా రిలీజ్ అయిపోయిన 2 ఏళ్ల తర్వాత ఒక ఈవెంట్ పెట్టినా కూడా వీళ్ళందరూ ఇంత మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు అంటే అది ఆ సినిమా చేసిన మ్యాజిక్. ఆ సినిమా ఇంకొకసారి మనలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి, మనలో కూడా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. జెన్జీ 2026 రీల్స్, ఈ టైంలో ఒక సినిమా చూసి, అంటే సినిమాకు ముందు మాకు తెలుసు, నాకు నందుకు తెలుసు, రకరకాల వర్షన్స్, రకరకాల థియరీస్ వింటా ఉంటాం. మీరు అందరూ రేపు పొద్దున్న ఫిల్మ్ మేకర్స్ అవుతారు నాకు తెలుసు. ఎవ్రీబడి హూస్ ఇన్ దిస్ రూమ్ ఆర్ ఆల్ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, ఆర్ ఆల్ ప్యాషనెట్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. ఎంతో కొంత మా మాటలు వింటున్నారంటే మీకు మా స్టోరీ తెలుసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ ఇదంతా ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ కథ రాసుకున్నప్పుడు ఒక 2 గదుల్లో మొదలై ఉంటుంది. ఒక గదిలో తను కూర్చుని రాసుకుంటూ ఉంటాడు. 2022లో మెసేజ్ పెట్టా, హలో అండి నందకిషోర్ గారు, మీ కథ గురించి వింటున్నాను, చాలా బాగుందంట, నేను ప్రయత్నించచ్చా, నాకు ఎవరో చెప్పారు అని ఒక మెసేజ్ పెట్టా. షూర్ బ్రో అని చెప్పి మా ఆఫీస్కి వచ్చాడు. మాది అప్పుడు 2 రూమ్స్ ఆఫీసే. వస్తే అక్కడ మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఒక పేపర్ మీద పెన్ను పెట్టి రాసిన ఒక చిన్న ఆలోచనతో మొదలైన ఒక థాట్ ఢిల్లీ వరకు ప్రయాణించింది. అంటే ఇది చిన్న కథ కాదు, డెఫినెట్లీ కాదు. నెక్స్ట్, సో అలాగ నా ప్రసాద్ అనే పాత్ర నాకు వచ్చి, వాడు ఊత పదంగా చిన్న కథ కాదు అనే వాడు ఊత పదం ఈరోజు ఇండియా మొత్తం మోత మోగిపోతున్నదంటే ఇది చిన్న కథ కానే కాదు. ఒక 9 to 5 జాబులు చేసుకొని, ఇండియాలో చదువుకొని, అమెరికా వెళ్ళి కష్టపడి ఉద్యోగం చేసుకొని, పొద్దున్న నుంచి రాత్రి వరకు డెస్క్ మీద కూర్చుని పని చేసుకుని, సిద్ధార్థ్ రాళ్లపల్లి, వాల్టర్ ప్రొడక్షన్స్, సృజన్ ఎర్రబోళ్ళు, ఎస్ ఒరిజినల్స్, వాళ్ళు డబ్బులు కూడబెట్టుకొని, బేసిక్లీ ప్రొడ్యూసర్ అన్నారు కానీ నన్ ఆఫ్ అస్ ఆర్ యాక్చువల్లీ ద కన్వెన్షనల్ ప్రొడ్యూసర్స్ అండి. అంటే ప్రొడ్యూసర్ అంటే ఒక టైప్లో ఉంటుంది, అసలు ఆ వర్డే కొంచెం వెరైటీగా ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేసరికి కొంచెం ఫనీగా ఉంటుంది అది. వాళ్ళు అంత కష్టపడి దాచుకొని ఇండియాలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎవరో ఒక బాబు సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ మీద సినిమా తీయాలంటే వాళ్ళు నమ్మారు అంటే చిన్న కథ కాదు. వాళ్ళు నమ్మి దీనికి డబ్బులు పెట్టారంటే అసలు చాలా కష్టమైన సిచ్యువేషన్స్ లో, ఇందాక బాలబొమ్మల గారు చెప్పినట్టు, ఏది కొనుక్కోవాలో ఏది కొనుక్కోకూడదు, మెట్రిక్స్ ఏంటో, డైనమిక్స్ ఏంటో, కొలతలు ఏంటో, లెంగ్త్ ఏంటో, విడ్త్ ఏంటో అని వినోద్, సెన్సిటివ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ వినోద్ అండ్ ఎవ్రీబడి ఆన్ దిస్ స్టేజ్ విల్ అండర్స్టాండ్. సినిమాకి ముందు కంప్లీట్లీ వేరండి, ఒక డార్క్నెస్. సినిమా తర్వాత ఇప్పుడు ఒక వెలుగు, ఒక వెలుతురు. ఓకే, ఢిల్లీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం అని వస్తుంది, కానీ దాని ముందు నమ్మకం, ఆలోచన, ఇది బాగుందా అంటే ఒక కామా పెట్టి బాగానే ఉందండి దగ్గర ఆగిన దగ్గర నుంచి ఈరోజు ఒక కంటిన్యూటీ 3-4 డాట్లు పెట్టేదాకా వచ్చిందంటే కథ ఇది చిన్న కథ కానే కాదు. అప్పటిదాకా పెద్దగా సినిమాలు లేవు, ఏం చేస్తున్నానో తెలీదు అంటే ప్రసాద్ పాత్రలో నువ్వు నాకు కనిపిస్తున్నావు అని డైరెక్టర్ నమ్మి నాకు సినిమా ఇచ్చి, అవకాశం ఇచ్చి, ఇంతమంది స్టాల్వర్డ్స్ మధ్యలో పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చి, ఒక ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ అంత ధైర్యమైన స్టెప్ తీసుకున్నాడంటే అది చిన్న కథ కానే కాదు. ది సేమ్ వే నందకిషోర్ ఏమని ఫస్ట్ ఫిలిం డైరెక్టర్, మన అరుణ్ దేవ్ ఫస్ట్ ఫిలింతో
నేషనల్ అవార్డు దాకా వెళ్ళారంటే అసలు అది ఎప్పుడో బాలరామాయణంకి వచ్చిన స్వర్ణకమలం ఇప్పుడు మనకి 35 సినిమాకి మళ్ళీ ఒకసారి వచ్చిందంటే చిన్న కథ కానే కాదు. ఇది ఎందుకు చెప్తున్నాం ఏంటి అంటే, ఇక్కడ ఎందుకు ఈ ఈవెంట్ ఏంటి అంటే, ఎప్పుడు మేము సినిమా గురించే మాట్లాడాం, కథ గురించే మాట్లాడాం, మా జర్నీ గురించి ఎప్పుడు చెప్పలే. ఎందుకంటే మాకు రాదు, అది మా మోడ్ ఆఫ్ ఇది కాదు. యాక్చువల్లీ ఇట్లా మన గురించి మనం డప్పేసుకునే టైప్ కాదు. సో సినిమా గురించి చెప్తూ వచ్చాం. మేబీ ఇది రైట్ టైం ఏమో. అసలు ఈ సినిమా జర్నీ ఏంటి, ఈ సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళింది అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపాసిబుల్ టాస్క్ టు పుట్ ఇట్ ఇన్ టు వర్డ్స్. మేము ఎక్కడికి వెళ్ళినా బాగుంది అంటారు, కానీ సినిమా సో బేసిక్లీ ఫస్ట్ నేను అందుకు కలిసినప్పుడు ఇలా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్దాం అంతా అంటే, బికాస్ నికేత్ బొమ్మి ది సినిమాటోగ్రాఫర్, తను అప్పటికి సొర్రాయ్ పోటర్ లాంటి ఒక పెద్ద సినిమా చేస్తున్నాడు. అలాంటి సినిమా అలాంటి డిఓపి ఈ సినిమాకి పనిచేసాడు, లేదా వివేక్ సాగర్ అంటే సుందరంగా చేస్తున్నాడు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి పనిచేయడం అనేది చిన్న కథ కాదు. కానీ వాళ్ళు వచ్చి దీని బడ్జెట్స్లోకి అకామిడేట్ అయ్యి ఈ సినిమాని తీసుకెళ్లారు. సో ఆ నమ్మకం, ఆ కథ అలా మూవ్ చేసింది. సో అట్లా ఒకళ్ళు తోడై ఈ సినిమాని ఇంత దాకా తీసుకొచ్చారు. ఇంకా ముందుకు వెళ్తానే ఉంది. నీలి మేఘములలో అనే ఒక క్లాసికల్ సాంగ్ కి ఇంత రికగ్నిషన్ వస్తుందా? ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఏ ధైర్యంతో అసలు ఆల్బమ్ తీసుకున్నారు అంత డబ్బులు ఇచ్చి అన్నట్టు అనుకోవచ్చు. కానీ అది ప్రూవ్ చేసింది. ఒక క్లాసికల్ సాంగ్ ఇంత దూరం వచ్చి ఒక 25-30 మిలియన్ యూట్యూబ్ లో చేసి స్పాటిఫై డికేడ్స్ నెంబర్ 1 పొజిషన్ లో అది ఉంది. వేరే ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కలిపి ఒక 30 మిలియన్ స్ట్రీమ్స్ లో ఉందంటే ఒక క్లాసికల్ సాంగ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ స్మాల్ స్టోరీ ఐ ఫీల్. అండ్ ఏదో సింగ్ సౌండ్ లో చేసావు, నువ్వు తిరుపతి అబ్బాయివా అని కూడా చాలా మంది అడిగారు. కాదు, ఆ సినిమా ఆ ఇల్లు అక్కడ ఇంకా ఉందా, అలాంటి ఆ ఇంట్లో మీరు షూట్ చేశారా అంటే, అంత బాగా సెట్ డిజైనింగ్ చేసిన లతా నాయుడు అనే మా ప్రొడక్షన్ డిజైనర్ అంత బాగా సెట్ డిజైనింగ్ చేసింది. పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇట్స్ రియల్ హౌస్ అంటే చిన్న కథ కాదు. ద సేమ్ వే ఐ మీన్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్. ఒక ఎన్ని కిడ్స్ ని ఆడిషన్ చేసా, 1500 కిడ్స్ ని ఆడిషన్ చేసి 60 మంది కిడ్స్ తో ఆన్ లొకేషన్, 60-70 మంది కిడ్స్ తో ఆన్ లొకేషన్ పనిచేశాడంటే యూ కాంట్ బిలీవ్ హౌ కేయాటిక్ ఇట్స్ గోయింగ్ టు బి ఫర్ ఎ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్. యాక్చువల్లీ అది పుల్ ఆఫ్ చేశాడంటే చిన్న కథ కాదు. సో ఈ స్టేజ్ మీద ఉన్న అంటే అభయ్, మన అరుణ్తో యాక్ట్ చేసిన అభయ్, తన పర్ఫార్మెన్స్ కూడా అంటే ఈ సినిమాలో ఎవరు పర్ఫార్మ్ చేసినా చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. యాక్చువల్లీ వీళ్ళకి నేషనల్ అవార్డు రావాల్సింది, వివేక్ సాగర్కి నేషనల్ అవార్డు రావాల్సింది, నివేతా థామస్కి నేషనల్ అవార్డు రావాల్సింది. ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది నందకిషోర్ రీమని, సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది సిద్ధార్థ రాళ్ళపల్లి, సృజన్ ఎర్రబోలు. అంటే ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి నేషనల్ అవార్డు వచ్చినట్టే, ఇంక్లూడింగ్ ఎవ్రీ స్పాట్ బాయ్, ఎవ్రీ పర్సన్. కమల్ హాసన్ గారు అంటారు, ఒక సినిమా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆ సినిమా బాగా రావాలని కోరుకోపోతే చాలా కష్టం అని. ఈ సినిమా ఈ రోజు ఆ తెరం దాటి మనుషులతో మాట్లాడి వాళ్ళ దాకా వచ్చింది, వాళ్ళని మూవ్ చేసింది అంటే సెట్ మీద ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ లో పనిచేసిన ప్రతి ఒక్కరు దాన్ని కోరుకున్నారు, బలంగా కోరుకున్నారు కాబట్టి ఢిల్లీ వరకు వెళ్ళింది సినిమా. అజిత్ జార్జ్ ద ఫెంటాస్టిక్ సౌండ్ మిక్స్ ఇంజనీర్, అరుణ్ రామ మా సౌండ్ డిజైనర్, వీళ్ళు ఐ మీన్ మా ప్రశాంత్ అన్న, అసలు నాకంటే భయం ఆయనతో మాట్లాడాలంటేనే. ఆయన ఏమైనా ఎక్కువ తంపులు ఇచ్చేస్తే నా కాన్ఫిడెన్స్ ఏమైనా పోతుందేమో అన్నదో భయం. సో సెట్ మీదకి వెళ్ళినప్పుడు చూసుకుందాం అని చెప్పి ఫస్ట్ 2 టేక్స్ చేసిన తర్వాత ఇలా చూస్తున్నా, నా కరెక్షన్లు వస్తే ఇప్పుడు ఎలా అంటే, నేను కొంచెం వేరే టైప్ లో ఆపరేట్ అవుతుంటా. ఇప్పుడు ఆఫీస్ రూమ్ లో చేసి చూపెట్టు అంటే నాకు ఓకే చేస్తాను, కానీ అది కాదు అన్న ఫీలింగ్ ఉంటుంది నా మైండ్ లో. ఇది కాదు, నువ్వు లొకేషన్ లో పెట్టు, ఆ సిచ్యువేషన్ లో పెడితే, ఆ మూడ్ లోకి వెళ్తే అది వస్తుంది కరెక్ట్ గా అని అది నమ్మేడు నందు. వేరే డైరెక్టర్ అయితే ఏంటి భయ్ మోసుకుని చేయనేవాడు. సో అలాగా ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ టీమ్ కలిసి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. దాన్ని జనాలు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
మీడియా ఇంత సపోర్టివ్గా, మొన్న కూడా ఒక ఈవెంట్ అయినా దీని గురించి ఎన్ని ఈవెంట్స్కి అయినా వస్తాం అన్నట్టుగా వాళ్ళు రెడీగా ఉన్నారు. చాలా మంది అంటున్నారు ఇది సినిమాకి నేషనల్ అవార్డు రావడం కాదు, నేషనల్ అవార్డుకి సినిమా వచ్చింది అంటున్నారు. అంటే నేను సారీ టేకింగ్ సమ్ టైమ్, బికాస్ ఎందుకు చెప్తున్నానంటే చాలా ఒక ఫార్మాట్లో వెళ్తున్నది సినిమా అనేది, స్టోరీ టెల్లింగ్ అనేది. అండ్ ఆడియన్స్ అందరికి ఏంటంటే ప్యాటర్న్ ఫైండింగ్ అనే ఒక డిసీజ్ ఉంటుంది. ఆడియన్సే కాదు, అందరికీ, హ్యూమన్స్ అందరికీ ఉంటుంది ఒక ప్యాటర్న్ ఫైండింగ్. ఇది ఏ ప్యాటర్న్ లో పడట్లేదు కదా, దీన్ని ఎలా సినిమా అని పిలవాలి? ఇది ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా, నలుగురు మాట్లాడుకుంటున్నారు, అందులో ఏదో మ్యాజిక్ ఉందని మీరు అంటున్నారు, అది మేము ఎందుకు నమ్మాలి? ఇలా కూడా రకరకాలుగా వస్తాయి స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నప్పుడు. ఇందాక అదే చెప్తున్నా, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు క్యారీ అన్ ఐడియా అండ్ కన్విన్స్ 100-200 పీపుల్ దట్ కమ్ ఆన్ బోర్డ్ ఆన్ దిస్ జర్నీ అండ్ బిలీవ్ మీ అనేది నమ్మించడం చాలా టఫ్ ప్రాసెస్ అండి. ఎస్పెషలీ ఫర్ ఫిల్మ్ లైక్ దిస్ వేర్ ఇంటర్వెల్ బ్యాంగ్ లేదు, రక్తపాతం లేదు, కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ విలన్స్ లేరు సినిమాలో. విపరీతంగా ఆడు టఫ్ విలన్ రా, గట్టి విలన్ ఉన్నాడు కాబట్టి గట్టి హీరో ఉండాలి, ఈ టైప్ నార్మ్స్ ఏం లేవు. ప్రసాద్ మీన్ అది లేదు. ఇంకోటి మెయిన్లీ కన్వెన్షనల్ నార్మ్ ఆఫ్ స్టార్స్ లేరు. అలాంటి సినిమా ఎంత దూరం వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, దానికి నేషనల్ అవార్డు ఎందుకు ఇస్తారు అంటే ఇట్ హ్యాస్ ఆల్ ది ఆడ్స్ నాట్ టు గెట్ ద నేషనల్ అవార్డ్. సో అలాంటి సినిమా నేషనల్ అవార్డుకి వచ్చి, నేషనల్ అవార్డ్ ఇస్ జస్ట్ అ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ ద లవ్ దట్ పీపుల్ హెస్ షోన్ అవర్ వర్క్. సో అది చిన్న కథ కాదు. అంటే ఆ టైటిల్ అలా పెట్టావు, అది ఇప్పుడు సినానిమస్ టు ద సిచ్యువేషన్ అయిపోయింది. సో సో యా అదే ఇంకా జస్ట్ కలెక్టింగ్ మై థాట్స్. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా దిస్ ఫిలిం చాలా ఒక జర్నీ స్టార్ట్ చేసింది. ఆ రోజు ఎప్పుడో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మై ఫేవరెట్ యాక్టర్ నాని గారు చెప్పారు నా గురించి, ఇలా బాగా చేసేది అంటే అవునా అని అనుకున్నా. ఎందుకంటే ఆ యాక్టర్స్ అందరూ చాలా ఇన్సెక్యూరిటీతోనే ఉంటారు, బాగా చేస్తున్నామేమో, చేస్తున్నామా లేదా, నచ్చుతుందా లేదా, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్లో ఉంటారు. నాని గారు ఫస్ట్ వచ్చి చెప్పారు. ఆ బలం అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రసాద్ క్యారెక్టర్కి ఈ సాహసం నన్ను ఎంతో కొంత కాన్ఫిడెన్స్తో సెట్కి వెళ్ళిన ప్రతిసారి మనకి ఏదో వచ్చు అనే ఒక ఫీలింగ్ని మాటి మాటికి గుర్తు చేస్తున్నది. సో వెరీ గ్రేట్ఫుల్ దట్ వే. సురేష్ ప్రొడక్షన్స్కి, రానాకి థ్యాంక్ యూ ఇస్ అ వెరీ వెరీ స్మాల్ వర్డ్ యాక్చువల్లీ. వాళ్ళు నిలబడి ఉండకపోతే ఈ సినిమా కోసం నలుగురికి, ఇన్ని మందికి తెలిసేది కాదు. రానా ఇస్ ద స్వీటెస్ట్ పర్సన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై బెస్ట్ ఫ్రెండ్ సిద్ధు. థ్యాంక్స్ బాబా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ మూవీని మనకి ఇష్టం, అలాంటిది ఈ రోజు స్టేజ్ మీద ఉన్న ఇన్ని డైరెక్టర్స్ కూడా 35 గురించి ఎన్నో మంచి మాటలు చెప్పారు. హౌ డస్ ఇట్ ఫీల్ కమింగ్ ఫ్రమ్ డైరెక్టర్స్? వాళ్ళందరూ మంచోళ్ళండి. అండ్ 35 ఒక గొప్ప సినిమా సార్. యునానిమస్ గా అందరూ ఆడియన్స్ కూడా అగ్రీ చేస్తారు దానికి. యు మే ప్లీజ్ టాక్ నౌ సార్. విశ్వ చాలా చెప్పాడండి, మనకి చెప్పడానికి ఇంకా 30 అందరికీ కాళ్ళు నొప్పులు మొదలవక ముందే క్లుప్తంగా ముగిద్దాం. అంటే జర్నీ చెప్పాలి, జర్నీ చెప్పాలి, జర్నీ చెప్పాలని అంటున్నారండి. ఈ జర్నీ చెప్పడం ఏంటో తెలియదు నాకు. ఫస్ట్ 2018లో మొదలైంది, 26కి ఇక్కడ దాకా వచ్చాం. ఒకటే చెప్పగలండి, అంటే 3 మాటల్లో చెప్పాలంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చినప్పుడు కష్టం, దాటిపోయాక అనుభవం, ఆ అనుభవం కాలం గడిచే కొద్ది జ్ఞాపకం, అంతే. సో ఇది నేను ఎంత కష్టపడ్డానో చెప్పుకునే వేదిక కాదు, అది అందరూ పడతారండి, పెద్ద గొప్ప విషయం కాదు. సో ఐఎమ్ హ్యాపీ ఇక్కడ దాకా చేరుకున్నాం. అండ్ ఇక్కడ దాకా చేరుకోవడానికి నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పుకుంటూ పోతే ఇంకొక 2 గంటలు పడుతుంది, కాబట్టి పేరు పేరున నమస్కరిస్తూ ఈ అవార్డుని మాకు అందించిన జ్యూరీకి, నేషనల్ అవార్డు జ్యూరీకి మరియు భారత ప్రభుత్వానికి సవినయంగా నేను నమస్కరిస్తూ, అండ్ ఈ ముఖ్యంగా ఈ రోజు వచ్చింది ఈ 35 స్క్రీన్ ప్లే. నేను ఏదైతే 2018లో
పేపర్ మీద పెట్టానో ఆ పేపర్ని ప్రింట్ వేసి అందరికి పంచుదామని. సో నా చేతి రాతని అందరి చేతులకి ఇచ్చేద్దామండి. మీరు షూర్ సార్. 35 ఒక అద్భుతమైన సినిమా. మిగతా ఎవరో ఖర్చు వేసే ముందు ఫస్ట్ బుక్ నేను కొనుక్కుందామని డిసైడ్ అయ్యాను, విత్ ద ఆటోగ్రాఫ్ ఆఫ్ ద డైరెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ బుక్ పర్చేస్ బై శ్రీనివాస్ గారు. ఆహా నుంచి శ్రీనివాస్ గారు ఈరోజు లాస్ట్ 5-6 yearsలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సార్. బట్ కాకపోతే నాకు ఒకే ఒక్క లోటు ఏంటంటే చిల్డ్రన్ ఫిల్మ్ అనే కేటగిరీలో అవార్డు రావడం ఎందుకో కొంచెం బాధ అనిపించింది. ఓకే, మీకేమనిపించింది? ఆనందంగానే ఉంది సార్. జ్యూరీ ఆర్ ద రైట్ పర్సన్ కదా టు డిసైడ్. ఏమొచ్చా అంటే చిల్డ్రన్ ఫిల్మ్ అనే బ్రాకెట్లో పెట్టడం సినిమా గురించి నేను అంటే ఇప్పుడు నేషనల్ అవార్డ్స్లో 4 కేటగిరీలు ఉంటాయి సార్ బేసిక్గా. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్, అండ్ ఏదైనా విఎఫ్ఎక్స్కి వస్తే బెస్ట్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్. ఇలా ఈ 4 కేటగిరీలకి స్వర్ణకమలం ఇస్తారనమాట. సో నేషనల్ వైడ్ వాళ్ళేమీ తేడాగా ఏం చూడట్లేదు, వాళ్ళు సమానంగానే చూస్తున్నారు. ఎక్కడో మనం వేరేలా చూస్తున్నాం. అంటే మీరు రాసుకునేటప్పుడు అంటే నా దృష్టిలో ఇట్ హాట్ టు బి బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో అది నేను వచ్చుంటే ఇంకా ఆనందమే సార్. బట్ స్టిల్ ఇది నాకు తెలిసినంత వరకు పెద్దల కోసం పిల్లలతో చేసిన సినిమా. సో అందరు పిల్లలు బాగా చేశారు కాబట్టి వాళ్ళకే డెడికేట్ చేయలేము అవార్డు. నైస్ నైస్. అండ్ ఇంకొకటి అంటే మీలా చాలా మంది డైరెక్టర్లు మంచి మంచి సినిమాలు చేసి ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి ఆగిపోతారు. అంటే కొంచెం అంబిషియస్ ఫిలిమ్స్ చేయాలనుకోవడం తప్పేం కాదు, బట్ మంచి సినిమాలు ఇవ్వడం ఆ ప్రాసెస్ లో చాలా డిలే అయిపోతుంది. అవును సార్. దాని గురించి ఏం చెప్తారు? మరి ఇంత టైం అయితే ఎలాగండి? రాయడానికి కొంచెం టైం పడుతుంది సార్. యా, త్వరగా చేస్తాను సార్. ఆల్ ది బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ నందకిషోర్ ఇక్కడ సార్, ఒక మంచి సినిమా తీసినప్పుడు తెలియకోకుండా ఫ్రెండ్స్ వచ్చేస్తూ ఉంటారు. ఇందాక ఆయన ఫోన్ చేసి మరి నందకిషోర్ గారు కాంటాక్ట్ యాక్టర్ తెలుసుకుని ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. లవర్స్ కంటే కూడా ఎక్కువ మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. నాకు ఒక సినిమా నచ్చితే ఆ డైరెక్టర్ ఫోన్ నెంబర్ తీసుకుని రాత్రి తెల్లవారు మాట్లాడతాను. అంత ప్రేమ వస్తుంది ఒక్కోసారి ఆ సినిమా నచ్చితే. అవును సార్. అటువంటి సందర్భాలు కానీ ఇండస్ట్రీ నుంచి కలిసిన సందర్భాలు, మీకు బాగా లవ్లో పడ్డ దర్శకులు కానీ ఎవరున్నారు? నన్ను ప్రేమించిన స్నేహితులు చాలా మంది స్టేజ్ మీదే ఉన్నారండి. ఇప్పుడు కిందకి దిగిపోయినట్టు ఉన్నారు. మల్లిక్ వాళ్ళందరూ, మల్లిక్ అన్న వాళ్ళందరూ. నేను సార్ అంటే ఒక మంచి సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా మంచి దాన్ని ఏమంటారు, ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్లు చేస్తారు సార్. అలా కాల్స్ వచ్చాక స్నేహితులైన దర్శకులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు సినిమా ముందు వరకు పెద్దగా స్నేహితులు లేరు, సినిమా తర్వాత అయిన వాళ్ళే మ్యాక్సిమం. సార్ ఇటువంటి కథ నిజంగా మీరు ఫస్ట్ చెప్పారు, 2 పిల్లలు ఉంటారు, కమర్షియల్ లేదు, ఏదో ఉంటారు, కమర్షియల్ లేదు. ఇటువంటి సందర్భం పచ్చోట ఏంటో ఉంటాం. చెప్పినప్పుడు బాగుంది, ఫేస్ చేసింది మీరు కాబట్టి భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. అటువంటిది ఇది కథగా రాసుకున్నప్పుడు కానీ ఆ నివేత థామస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, బాగా ప్రేమించిన మరదలు తర్వాత భర్తనే వద్దనుకుని టీచర్ గా మారి నేర్చుకుని ఆ క్యారెక్టర్ ఎట్లా రాసుకున్నారు? ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే ఫిక్షనల్ స్టోరీనా? క్యారెక్టర్ ఉందా నివేత థామస్? నివేద థామస్ సరస్వతి పాత్ర ఇప్పుడు మన అందరితోనే ఉందండి. ఫిక్షనల్ కాదు, ఇంకా నిజం. అది కాదు, నిజ జీవితంలో ఎక్కడ చూసారా? నిజ జీవితంలో మీరు ఎక్కడ చూసారా పాత్ర?
నిజ జీవితంలో అంటే అండి, మనం ఇంట్లో మన అమ్మని చూస్తాం, మన పిన్నులను చూస్తాం, మన అక్కల్ని చూస్తాం, చాలా మందిని మనం చూస్తాం కదండి. అంటే చాలా ఒకళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నది అయితే కాదండి, చాలా మంది గృహిణుల నుంచి తీసుకుని వచ్చిన పాత్ర అది. ఒక చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను దానికి. ఏంటంటే భర్తనే వద్దనుకుంది అన్నారు కదా, యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. ద రీజన్ వై 35 స్పెషల్ ఈజ్ బికాస్ ఒక పిల్లలు అనే టాపిక్, వాళ్ళ భవిష్యత్తు అనే టాపిక్ వచ్చినప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్. భర్త అనుకుంటాడు నా ఎక్స్పీరియన్స్కి సంబంధించి నేను గ్రేట్, నా డెసిషన్ కరెక్ట్. మదర్ అనుకుంటుంది లేదు, నేను ఆ పిల్లాడికి ఏది కరెక్టో నాకు తెలుసు అని అనుకుంటారు. ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రసాద్ వాడి డ్యూటీలు వాడి చేస్తూ సరస్వతిలో ఉన్న సరస్వతిలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉంటుందో, ఆ చిట్కాలు కానీ, ఆ న్యాక్ ఆఫ్ టెల్లింగ్ హిమ్ హౌ టు రిమెంబర్, హౌ టు ఆ ఆబ్స్టికల్ ని తీసేసే ఒక చిట్కం ఏదైతే వీడికి నేర్పిస్తుందో అది ప్రసాద్కి రాదు. ఈ డిఫరెన్సెస్ ఉంటూ కూడా వాళ్ళిద్దరూ ఎలా కలిసి ఉన్నారు అనేది సినిమా. అది దట్స్ వాట్ మేక్స్ 35 స్పెషల్ యాజ్ కంపేర్ టు ఎవరినో ఒకరిని విలన్ చేసేసి, ప్రసాద్ని విలన్ చేసేసి, లేదా సరస్వతి ప్రసాద్ విడిపోతారా, డివోర్స్ ఇచ్చేస్తారు. అందరిళ్లలో అందరికి, డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి కూడా గొడవలు అవుతాయి. డిస్పైట్ మీరు అప్పుడు ఫస్ట్ లో అడిగారు యాక్చువల్లీ ఒక క్వశ్చన్, దానికి ఆన్సర్ దొరికిందా సార్? సో డిస్పైట్ ఆల్ ద డిఫరెన్సెస్ హౌ వి కో ఎగ్జిస్ట్ అండ్ లవ్ ఈచ్ అదర్ అనేదే లైఫ్. సార్ ఈ 35 లాంటి సినిమా చేసినప్పుడు వేరే కమర్షియల్ హీరో అందరూ పొగుడుతారు, స్టేజ్ మీద మాట్లాడతారు, మంచి సినిమా, కథ బాగుంది, పుస్తకం లాగా వస్తుంది. ఒక కమర్షియల్ హీరో సినిమా ఇవ్వాలి అంటే ఇచ్చే స్కోప్ ఉంటుందా ఒక నందకిషోర్ గారికి? అది వాళ్ళని అడిగి చెప్పండి సార్. మీరు ఏ కమర్షియల్ హీరో అనుకుంటున్నారో వాళ్ళు మీకే, వాళ్ళు బాగా దగ్గర మీడియా మీ అందరి దగ్గర, మీ దగ్గర అందరి నెంబర్లు ఉంటాయి, ఖచ్చితంగా అడిగి చెప్పండి. విశ్వ గారు ఇక్కడ సార్, కంగ్రాచులేషన్స్ అండి మొత్తం టీంకి. రానా గారు వస్తారనుకున్నాము, రాలేదు. నివేద గారు వస్తారనుకుంటే రాలేదు, ఏంటండి? నివేద గారు అవుట్ ఆఫ్ కంట్రీ, ప్యారిస్ లో ఉన్నారండి. సో మేబీ అవార్డ్ తీసుకుని వచ్చాక, ఢిల్లీ నుండి వచ్చాక ఇంకొక ఇలాంటి మంచి బ్యూటిఫుల్ గ్యాదరింగ్ ఒకటి పెట్టి దానికి అందరూ వచ్చేలా ప్రయత్నిద్దాం. నందు గారు ఇప్పుడు అంటే ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది, అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, ఢిల్లీలో సంఘం ఎలా ఉండాలనుకుంటున్నారు? అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారితే కొత్త అంటే పిల్లల చదువుకు సంబంధించి నేను అడుగుతుంది అది, పిల్లలకి చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలంటే బయట వ్యవస్థ కూడా ఎలా ఉండాలి అనేది నేను అడుగుతున్నాను. ఇది చిన్న పిల్లల విద్య గురించి అండి, అది పెద్ద పిల్లల విద్య గురించి. అదేంటి సార్, చిన్నప్పటి నుంచి ఇది ఇప్పుడు విద్య అనేది పెద్ద చిన్న అనే తేడా ఉండదు సార్. సార్ యాక్చువల్లీ కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో జరుగుతుందో అది ఒక పేపర్ లీకేజీకి సంబంధించిన ఇష్యూ అని నాకు తెలిసినంత వరకు. ఆ జంతర్ మంతర్ అవన్నీ నీట్ పేపర్ లీక్ అయ్యాక స్టార్ట్ అయిన డిస్టర్బెన్స్ ఇదంతా. సో దానికోసం 35 నేషనల్ అవార్డు ఈ బుక్ లాంచ్ వేదిక నా అభిప్రాయం కరెక్ట్ కాదనుకుంటున్నాను సార్. ఓకే, మనం సినిమా గురించి ఉంచుదామండి ప్లీజ్. విశ్వ గారు రీసెంట్ ఒక 5 years టైంలో స్పాన్లో సెక్స్, వైలెన్స్, న్యూడిటీ, తర్వాత బ్రుటాలిటీ ఇవన్నీ పెరిగిపోతున్న టైంలో అయ్యే సినిమా కాదు, ఇలాంటి సినిమా తీస్తేనే అవార్డు కూడా విన్ అవ్వచ్చు అని ప్రూవ్ చేశారు. చూడండి, నాకు బాగా నచ్చింది అది. అండ్ అలాంటి కమర్షియల్ సినిమాకి కలెక్షన్స్ వస్తాయి కానీ అవార్డ్స్ రావు, కానీ ఇలాంటి సినిమాలకి అవార్డులు వస్తాయి కానీ అనుకున్నంత కలెక్షన్స్ రావు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ సినిమాకి ఏమైనా ఎక్స్టెన్షన్ కానీ లేదంటే ఇదే కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి? లాస్ట్ పార్ట్ నందు చెప్తాడు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఒక సినిమా బాక్స్ ఆఫీస్ సక్సెస్ అవ్వడం అనేది చాలా ట్రిక్కీ స్పేస్. లక్కీగా మీరు అందరూ ఎంతో కొంత ఆ జర్నీ మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. 35 is not a cost failure by the way. Second, the previous part of your question, అంత వైలెన్స్ అన్ని రకరకాలు ఉండే మధ్యలో ఇలాంటి తెల్ల కాగితం లాంటి సినిమాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఏం లేదు క్యాలిక్యులేషన్. కథ విన్న అసలు అవార్డు వస్తుందని కూడా తెలియదు. అవార్డు గురించి తీద్దాం ఈ సినిమా అనేది కూడా కాదు, బికాస్ ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్ ఫిలిం. బయటికి చిన్నగా
సింపుల్గా కనిపించేదే చాలా ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. జనాలు ఈ సినిమాకి ఎంత అయి ఉంటుందని ఒక అంచనా వేస్తే దానికి డెఫినెట్లీ ఎక్కువ, దానికన్నా ఎక్కువ అయింది. ఎందుకంటే టెక్నికల్ ఫినిష్కి మేము అచీవ్ చేయాలని పెట్టుకున్నాం. కథ విన్నప్పుడు ఏదైతే ఎమోషనల్ రైడ్ నేను, సిద్ధు, హేము అండ్ సృజన్ గోత్రూ అయ్యామో అది అందరికీ పంచుదాం, ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఇద్దామని ఎక్సైట్ అయి చేసిన సినిమా తప్పితే ఓకే ట్రెండ్కి ఆపోజిట్గా వెళ్ళేదన్న సినిమా చేద్దాం అన్న అంత క్యాలిక్యులేషన్ లేదు. మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే సినిమా వచ్చినప్పుడు మల్టిపుల్ డేట్స్ ఇటు అటు అన్ని డేట్ కమ్యూనికేషన్ లైక్ సర్టన్ లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో పబ్లిసిటీలో ఎంతో కొంత లోటుబాటు మేము చేసామనే నేను ఒప్పుకుంటున్నా. బికాజ్ నా అసెస్మెంట్లో అయితే అప్పుడు ప్లస్ ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చాయి, మా థియేటర్లో వచ్చినాం. సో ఇవన్నీ చిన్న చిన్న సెట్ బ్యాక్స్. అండ్ నార్మల్గా ఈ అవార్డ్స్, సినిమా సక్సెస్ ఇవన్నీ పక్కన పెడితే మీ సినిమాలో ఒక సాంగ్ ఉంది, నీలి మేఘములు. Celebrating 2 national awards for 35 and also book launch day. Congratulations to the whole team of 35. ఇంకా 35 ఒక చిన్న కథ కాదుకి మరెన్నో అవార్డ్స్ రావాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ఈరోజు ఈ సెలబ్రేషన్